నా కన్ను ఇంకా డ్యామేజ్ చేసేసి అబద్ధం నా మీద తొట్టే చెప్పు నువ్వు చూడుకా తగ్గిపోయింది అది ఉండే కొద్ది ఎందుకు అట్లా అయిపోతుంది అందుకే అది ఎంత తగిలిందా నీకు మళ్ళీ ఏం తగల్లా మా నువ్వు చెప్దురా లేసురా నమ్మేటట్టు చెప్తాడు మొన్నటి నుంచి కన్ను బాగాలేదు పబ్బన కూడా బాలే ఇప్పుడు బయటికి పోయి వచ్చినాడు ఆడికి పోయి వచ్చినాడు ఈ కన్ను ఒకటే అయిపోతుందా ఏమో దెబ్బ తగిలేలా అట్టే ఉంటుంది చెప్పు బా చెప్పు అమ్మా చెప్పి నమస్తే అందరికి వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్ పొద్దున్న నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేయలే ఇప్పుడు సాయంత్రం నుంచి పాపం చాలా పనులు చేసిన ఎందుకంటే రేపు పొట్టేలు కోసుకోవాలి కాబట్టి ఇల్లంతా సర్ది పెట్టింది అనమాట ఇల్లంతా మొత్తం బెడ్షీట్లు గిడ్షీట్లు అన్నీ ఉతికి ఇల్లంతా కసువు అన్న నీళ్ళు పోసి తోసి అంత మొత్తం బట్టలు గిట్టలు అన్నీ ఉతికేసి అంత పని చేసిన ఇప్పుడైతే బ్యూటీ పార్లర్ దొడకపోతాను నేను అందుకు రెడీ అయినా ఈ డ్రెస్ చూడు ఈ డ్రెస్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నా బాగుంది ఏమంటారు పొట్టిగుట్ట నీకు నచ్చలేదా పొట్టి వాళ్ళకి గోడలు వేసేట్టున్నాయి పొట్టిగిట్ట నేను పొట్టిగానే ఉండేది ఏమైనా బ్యూటీ పార్లర్ తీసుకొని పోవాలంట బ్యూటీ పార్లర్ తీసుకొని పోతే ఏం చేస్తారు చూస్తాం 500 సాలు బా నాకు అనింది 500 కంటే ఎక్కువ 500 ఇస్తా చేతికి 500 ఏం బ్యూటీ పార్లర్ చేసుకుంటా చూడాలి నాకే నువ్వు అనిందే కదా నా మీద ఒట్టు చెప్పా అందులో అన్నేవా లేదా నేను అంటే నాకు సంబంధం లే 500 ఇస్తా సరేలే ఒక 50 ఎక్స్ట్రా ఇచ్చాపో 50 ఎక్స్ట్రా అమ్మా పొద్దు నుంచి కష్టపడిన దానికి 550 ఇస్తా అది నేను పని మనిషి అనుకున్నావా సరే ఈయన 10 కూడా ఇంకెట్టా ఈ డ్రెస్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నా బాగుంది లూజ్గా బాగా నైట్ డ్రెస్ టైప్గా ఉంది ఏం బాగా నచ్చలా బనీకా క్యాపటి బ్యూటీ పార్లర్ ఎగిరినావు ఆ బాబు ఏమంగా రిప్లై ఇలా అంటే కొత్తగా తెలిసిన ఒక పాప ఆర్ఎస్ రోడ్లో బ్యూటీ పార్లర్ అయితే పెట్టింది ఎప్పుడో చెప్పింది ఓపెన్ కాకముందు అన్న రాండి అన్న మీరు అని ఆ పాపకి అయితే మెసేజ్ చేసిన నెంబర్ కూడా పంపించాను అది దేవుడా టీ అయిపోయే తల్లికి ఫోన్ ఎత్తాల ఆ బాబు రిప్లై ఇస్తే పోదామని ఉన్నాం ఎందుకంటే టక్కని అడిగినాక మళ్ళీ లేకపోతే బాగుండదు కదా సో వీడియో తీసుకుంటాం కాబట్టి అందరికీ తెలుస్తుంది ఆ బ్యూటీ పార్లర్ ఎక్కడ అని సో ఆ వీడియో తీయాలనే పోతాం మేమైతే మేమైతే చేయించుకున్నామంట చూద్దాం ఏం చేస్తాం పనిలో పని నా గుడ్డు కన్ను కూడా తీసి పక్కన పెట్టేసి ఎట్లా ఏం లేదు ఆడ ఏం లేదు నీకేం లేదు వీడియోలో బాగా అనిపిస్తుంది ఎర్రగా ఒకటి తెల్లగా ఒకటి ఎర్రగా మీరే చెప్పండి ఎర్రగా లేదా అదో అది పొర ఏమో ఉనింది దాని మీద గోరు పొర అది గోరు పొర ఏమో ఉనింది అది ఏమో జారిపోయినట్టుంది అది ఆ జారిపోవడంలో నసనసగా ఉంటే నేను అదుముతా ఉండే కొద్దీ అది ఎర్రగా అవుతుంది అది మ్యాటర్ ఆడ కాదు పొద్దున్న నుంచి నేను మెసేజ్ పెట్టింటే ఎంత తలకాయ నొప్పి లేకుండా ఎవరికి ఆమెకా ఏమో నాకు పని ఉన్నది కదా అని గమ్మనైపోయినా సర్లే టీ తాగే లోపల నాకు తెలిసి 5 లోపల చేస్తుంది చూద్దాం ఇంకా 4 ముక్కలు అయింది మళ్ళీ పని ఉంది నాకు పటాలు తుడిచాలా దీపాలన్నీ కడిగి పెట్టుకోవాలా పొద్దునకి ఇంట్లో పని మళ్ళీ చాలా ఉంది అది టీ మర్యాద ఇచ్చి మాట్లాడు తీసుకో పట్టుకో కానీ అనద్దు కానీ కాలిపోతుంది నిజంగా ఉంది పట్టి అన్న స్వామి నీళ్ళు పోసి ఇద్దాం అనుకున్నా బయటికి పోవాలి కదా మళ్ళీ గుడలు తడిచిపోతాయని ఊరికి అట్లా చేసిన ప్రాంక్ లాగా షాక్ అయినాడు పాపం ఇప్పుడైతే నిజంగానే టీ పోసిస్తా దబా నిజంది ఇంకా మెసేజ్కి అయితే రిప్లై రాలే నేను తల స్నానం చేస్తున్నా ఆల్రెడీ స్నానం చేసి రెడీ అయినా పూజ సామాన్లు కడగాలని ఇంకా పోదాంలే అంటే సరేలే అని చెప్పిన ఇంకా అక్క అయితే ఇంకా రిప్లై ఇవ్వలే అందుకోసం సరేలే దేవుని సామాన్ అన్ని కడిగేద్దామని దేవుని సామాన్ అనేది ఇటు సైడ్ పెట్టేసిన అన్నీ తీసి ఈ పటాలు ఒక్కటి క్లీన్ చేసేసి నైట్కి సామాన్లు కడిగేసి మార్నింగ్ పూజ అయితే పొద్దున్నే పూజ చేసేసుకుంటా ఇప్పుడైతే పటాలన్నీ తీసేసి క్లీన్ చేస్తుంటా కడిగేసి పెట్టేస్తా ఆ లోపల ఫోన్ చేస్తే వెళ్తా లేకపోతే లేదు దేవుడి దయ్య మన చేతులు ఏం లేదు కదా ఎన్ని రోజుల నుంచి నేను అనుకుంటా ఉండ తీసుకుపోతాలని ఈరోజు ఎట్లా తీసుకుపోతా పోదాంపా రెడీ కాదని ఫోన్ చేసినాడు బయట ఉండగానే తీర పోదాం అనుకుంటే ఇట్లా అయింది ఎటవుతుందో చూద్దాం ఇప్పుడైతే నేను దేవుని పటాలన్నీ క్లీన్ చేసేసి దేవుని రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టేస్తాను ఆయన బాధపడుతున్నాడు లెక్క ఆడకట్ చేస్తుందిరా నాయన స్వామి అని బా అంత నాకే 550 రూపాయలు అంటివే
550. ఇప్పటికైతే పని అయిపోయింది. కసులు దోసి బోకులు దోమి దేవుడు పటాలు కడిగి అంతా పని అయిపోయింది. ఇప్పుడు ఫోన్ చేసిందామా రాండని, ఇంకా బయలుదేరుతాను. ఇంకా పోయేది లేదు, అయిపోయింది అనుకున్నా. కానీ దేవుడు దయించినాడు. ఏమంత పిచ్చి? ఏం చెప్పు. సరే అనిలా నవ్వుతా చెప్పాలట. సరే బ్యూటీ పార్లర్కి అయితే వచ్చిన అక్క దగ్గరికి. అక్కని అడిగినా నేను హెయిర్ కట్ చేయకని. నేను అక్క ఏం చెప్పాను, ఏదైతే బాగుంటుందో అని అక్కని అడిగినా. ఏదైతే బాగుంటుంది కనుక మీకు ఎక్కువ వాల్యూమ్ లెంత్ పోకూడదు, స్ట్రైట్ కానీ యూ కానీ చేయించుకోండి. అదైతే హెయిర్ కట్ అయితే స్టెప్స్ కావాలని చెప్పి అంటే లేయర్ చేస్తే ఎంటికలు పోతాయి కదా, కొంచెం ఒక 2 స్టెప్స్ అట్లా వచ్చేటట్టు. సో హెయిర్ కట్ అయితే చేయించుకుంటున్నాను. నేను చేయించుకున్న తర్వాత అయితే చూపిస్తాను ఎట్లుండదని. పడిపోను కదా. ఫ్యాన్ అంటారా? నొత్తి సైడ్ నొక్కి ఆఫ్ చేసేసాయి. ఇదైతే నేను సెకండ్ టైం హెయిర్ కట్ చేయించుకోవడం. ఫస్ట్ అప్పుడు ప్రాంక్ ఛానల్లో అయితే కట్ చేసిన తర్వాత కట్ చేయించుకున్నా. ఇప్పుడు సెకండ్ టైం అయితే మళ్ళీ కట్ చేయించుకుంటానా. కట్ చేసినప్పుడు ఇటు సైడ్కి రా. ఇక్కడ మాత్రం ఒక 3 స్టెప్స్ వచ్చి ఏమన్నా అవసరమా నీకు? ఏమే అవసరమా? అయిపోయి అయిపోయినాక చూడు దేవతని చెప్పుకుంటా. హెయిర్ కట్ అయితే అయిపోయింది. చూడండి వెనక ఎట్లుందో. ఒక 3 స్టెప్స్ మాత్రమే వచ్చింది. కింద స్ట్రైట్ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ముందుకి ఇప్పుడు ఏమైతే ఎంటికలు ఏదో చేసుకుంది. ఏం చేసుకుందో నాకు తెలీదు. హెయిర్ పొడవు తగ్గిపోకుండా ఇట్లా అప్ అండ్ డౌన్ వచ్చినట్టు అది వేసుకుందంట. ఇవి చేయించుకుంటుందంట. ఇవి బాగుంటాయి. ఇవి చేయించుకుంటుందంట. గలీజ్ చేసుకుంటాం. నాకైతే ఇష్టమే. గొర్రె చేసుకో. నాకైతే ఇష్టమే చేయించుకోవాలని, కానీ ఆయనకు నచ్చదు. సరే నీ ఇష్టం, చేయించుకున్నా నేర్చుకో. నీ ఇష్టాన్ని నేను ఎందుకు కావాలా చేసుకో. మొత్తానికి ఈరోజు సాధించింది. ఎట్ట కూడా బ్యూటీ పార్లర్కి వచ్చింది. బాగున్నది. ఉండే 4 బొచ్చు అది కూడా రాలగొట్టుకోవాలి. కానీ ఇంకా చేయించుకుని ఇష్టం. చేయించుకుంటా మొత్తం అంతా తీపించుకోకుండా ఇట్లా పెట్టేసి ఇక్కడ ఎక్స్ట్రా ఏముంటాయో షేప్ టైప్ ఏమో చేయొచ్చు. ఎట్లుంటుందో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఎట్లున్నది మళ్ళీ తర్వాత చేసి ఎట్లుంటుంది. మా మల్లమ్మ అయితే ఐబ్రోస్ చేయించుకుంటుంది. మల్లమ్మ తర్వాత నేను. కానీ నాకైతే హెయిర్ కట్ బాగా నచ్చింది. చాలా బాగుంది. రెడీ, జూట్, యాక్షన్, కెమెరా రోలింగ్. పికో అట్టే కదా దిగేది. ఓ నీ ఇంటికి దెబ్బకి దారం కూడా దిగింది. నీ కథ చూడు ఎట్లుంటుందా. బాగలేకుండా ఉండాలా?
పుర్రె లేచిపోవాలంటే ఇక్కడ కొడితే. ఇక్కడే అంతే. కానీ చూద్దాం. ఏమనాలే, కళ్ళల్లో పడతాయి, కళ్ళు తెరిస్తే. ముందుగానే ఎంత పొడుగున్నా చూడు. చూద్దాం ఎట్లా వస్తాయి. లేదు ఈ లాస్ట్ చూసుకో కావాలంటే ఎట్టున్నదో. కళ్ళు ఉండండి జల్లి తులసాలా కళ్ళు మంటలు నిద్ర వస్తుందేమో. ఇద్దరు అట్లా మంట పుట్టాను నిద్ర వచ్చినట్టు ఫస్ట్ బాగుంది. వాంతి వస్తుంది. ఒక్కటే బాగుంది. పక్క లేవు కదా, లేవు అదే అందుకే వదిలేసిన. మేము హ్యాపీనా? నేనైతే ఐబ్రోస్ తీపించుకున్నా, హెయిర్ కట్ చేయించుకున్నా. అక్క అడ్రస్ చెప్తాది, మీరు కూడా వచ్చి చేయించుకోండి. సర్వీస్ అయితే చాలా బాగుంది. మాకైతే టైం లేదు, ఇంకా చేయించుకోవాలనుకున్నా నేను చాలా టైం అయితే లేదు, తొందరగా వెళ్ళిపోవాలని. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం. అడ్రస్ అయితే చెప్పు. అడ్రస్ వచ్చేసి ఆర్ఎస్ రోడ్, ఆరెంజ్ బట్టల షాప్ పైన. సో మీరు కూడా వచ్చి అక్క సర్వీసెస్ అన్నీ చేయించుకోండి, బాగా చేస్తాండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేనైతే ఐబ్రోస్ అయితే ఫస్ట్ టైం చేయించుకోవడం చాలా బాగుండదు. నాకు ఫస్ట్ టైం అంటే ఇది రెండోసారి. ఫస్ట్ ప్రాంక్ ఛానల్లో చేయించుకున్నా, అందరు చూసింటారు. ఇది సెకండ్ టైం, చాలా బాగా నచ్చింది నాకైతే. హెయిర్ కట్ కూడా చేయించుకున్నా. ముందు ఫస్ట్ ఎట్లుందో తర్వాత ఎట్లుందో చూసినారు కదా, మీరు కూడా రండి, విజిట్ చేయండి అక్క బ్యూటీ పార్లర్ని. ఓకే అక్క, సరే అయితే బాయ్. అడ్రస్ ఈ వీడియోలో అడ్రస్ అయితే చెప్తా చూడండి అక్క. అడ్రస్ అను గ్లామ్ స్టూడియో అండ్ మేకప్ అకాడమీ, ఆర్ఎస్ రోడ్, ఆరెంజ్ బట్టల షాప్ పైన ఉంటుంది. మరి మీరు కూడా వచ్చి అక్క బ్యూటీ పార్లర్కి మీకు ఏమేమి సర్వీస్ కావాలో అన్నీ చేయించుకోండి. సరే అక్క అయితే బాయ్. మన దగ్గర మంచి మంచి సర్వీసెస్ అయితే ఉన్నాయి. హైడ్రా ఫేషియల్ 10-in-1 హైడ్రా ఫేషియల్ అయితే ఉంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. మొత్తము ఐబ్రోస్, హెయిర్ కటింగ్ అన్నీ చేయించుకుంది. వచ్చేసినాము, ఇప్పుడే ఇంటికి వచ్చినాము. కన్ను అయితే ఉండేటువంటి నాకు సడన్గా ఎర్రగా అయిపోతుంది, సడన్గా తెల్లగా వస్తుంది కదా. ఇప్పుడు తెల్లగా ఉంది, అందుకే కంట్లో మందు తెచ్చుకున్నాం. అది గోరు తగిలినప్పుడు పొర ఏమో లేచింది, బుడ్డ వచ్చింది. ఆ బుడ్డ పగిలిపోయి బుడ్డ ఎప్పుడో పగిలిపోయింది. ఏమోలే, సరేలే చెప్పు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా వెళ్ళి బ్యూటీ పార్లర్ పోవాల్సిన వాళ్ళు వెళ్ళండి. అక్కకు కూడా ఇన్స్టాగ్రామ్ కూడా ఉండాలి చూడండి, ఆర్ఎస్ రోడ్లో ఉంటుంది, ఆరెంజ్ పైన. రేపైతే మేము పొట్టేలు కోసుకోవాలా, ఇంకా పొద్దునే లేయాలి. అవును, నిద్రలే, కళ్ళు మంటలు. గుడ్ నైట్, బాయ్ బాయ్.